నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో 19 సంవత్సరాలలోపు బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 19 సంవత్సరాలలోపు బాలబాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, సత్యసాయి జిల్లా క్రీడా అధికారి కిషోర్ చదరంగం బోర్డుపై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధాశక్తిని పదును పెడుతుందన్నారు. విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. క్రీడల ద్వారా గెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. గెలిచిన వారు మళ్లీ గెలవాలని, ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం తరపున వివిధ ఏజ్ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి దాదాపు ప్రతి నెల కూడా ఏదో ఒక టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నాము. దాంట్లో చాలామంది చెస్ క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొంటూ వస్తున్నారు. రామసుబ్బారెడ్డి గారు నంద్యాల జిల్లాలో చదరంగం ప్రాచుర్యానికి చేస్తున్న కృషి నిజంగా చాలా అభినందనీయం. వారికి సహకరిస్తున్నటువంటి రాజా చక్రవర్తి, శ్రీనిష్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ చదరంగం క్రీడలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు వాళ్ళంతా లేదా పాఠశాల యాజమాన్యాలంతా కూడా పిల్లలు ఎప్పుడు పరీక్షలు చదువుకుంటూ ఉండాలి, మార్కులు, ర్యాంకులు ఇదే ధ్యాసలో ఉంటారు. అది కాకుండా ఇప్పుడు మొబైల్ స్పోర్ట్స్ ఆడడము, దాంతో వాళ్ళ మైండ్ అనేది వికసించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఎప్పుడైతే మనము చదువుతో పాటు క్రీడలు, కళల్లో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తామో అప్పుడు వాళ్ళ యొక్క మానసిక వికాసం, మేధో వికాసం జరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, క్రమశిక్షణ అలవడుతుంది. అనేక ప్రయోజనాలు ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా వస్తాయి. ముఖ్యంగా మేధా సంపత్తికి చెందినటువంటి చదరంగం క్రీడలు ఆడడం ద్వారా వారికి ఏకాగ్రత పెరుగుతుంది. మీరు ఆడేటప్పుడు మీ దృష్టి, మీ మెదడు అన్ని ఆలోచనలు అన్నీ కూడా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత ఆడుతూ ఉంటారు. రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో నంద్యాల జిల్లా తరఫున పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సత్యసాయి జిల్లా క్రీడాధికారి కిషోర్, సత్యసాయి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ మణికంఠారెడ్డి, జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, కోశాధికారి శ్రీనిస్, క్రీడాకారులు, వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మనము అండర్ 19 సెలెక్షన్ జరపడానికి కారణం 2 కారణాలు ఉన్నాయి. మనకు స్టేట్ మీట్లు జరుగుతాయి. ఆ స్టేట్ మీట్లు జస్ట్ నెక్స్ట్ మంత్ మార్చి, ఏప్రిల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ టైంలో కానీ కండక్ట్ చేస్తే పిల్లలు లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ టైంలో ఈ అవకాశాన్ని కోల్పోతారనే ఉద్దేశంతో ఇప్పుడు అది తొందరగా మనం 2 వారాలకు ఒకసారి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రేటింగ్ టోర్నమెంటు ఈ నెల 21-22 ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ ఉంది. దానికి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని తొందరగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 14వ తేదీ 7-9 సంవత్సరాల్లో బాలబాలికలకు వేరు కూడా మన బాలాజీ కాంప్లెక్స్లోని ఎన్ఆర్జీ చెస్ అకాడమీ కళారాధన ఆఫీస్ దగ్గర నెక్స్ట్ శనివారం ఉంటుంది. ఈ ఈవెంట్లన్నీ రాబోయే మన ఫిబ్రవరి 21-22 టోర్నమెంట్కు, ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్కు మంచి ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశం ఒకటి. కాబట్టి ఈ నంద్యాలలో జరగబోయే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ను అందరూ సద్వినియోగం చేసుకొని మన నంద్యాలలో జరిగే ఈ పెద్ద ఈవెంట్ను అందరూ కలిసి కట్టుగా సక్సెస్ చేస్తారని